శ్రీ గణేశాయ నమః. రామాయణంలో ఉన్నటువంటి విశేషాలను మాత్రం మనం చెప్పుకుంటున్నాము. శ్రీరామచంద్రుడు ఇక్ష్వాక వంశ సంబంధించిన వాడు. ఇక్ష్వాక వంశంలో ఎంత గొప్ప 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 వారు ఉన్నారు. దశరథ మహారాజు, అజ మహారాజు, రఘు మహారాజు, వాళ్ళందరికంటే ముందుగా ఉన్నటువంటి ఋషులు. రామాయణంలో రాజ ఋషులు మనకు చాలామంది తారసపడుతుంటారు. రామాయణాన్ని చదువుతున్నప్పుడు నిన్న చెప్పుకున్న విధానంగానే మనము అనేకమైన ప్రాంతాలను, అనేకమైన పుణ్య నదులను, అనేకమైన ఋషి ఆశ్రమాలను సందర్శిస్తూ ఉంటాము. రామాయణంలో విలువైన విషయాలు ఏంటంటే ఇప్పటి జీవితానికి అనుసరిస్తున్నది అనే ఒక చిన్న కథ. అమ్మాయిలు సొంతంగా తమ వరుణ్ణి ఎన్నుకోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడతాడు. ఒక వధువుకు యుక్త వయస్సు వచ్చినటువంటి అమ్మాయికి వివాహం చేయాలంటే వధువు తన వరుణ్ణి తాను ఎన్నుకోవడం కాకుండా అది తండ్రి బాధ్యత అని తెలుసుకోవాలి. అటువంటి ఒక చిన్న కథ మనకు రామాయణంలో ఉంది. వీళ్ళందరికంటే ముందుగా మనకు ఒక అమ్మాయి ఒక తప్పు చేస్తే రాజ్యం అంతా కూడా ఎలా అల్లకల్లోలమైంది. పిల్ల చేతలతోని చేస్తే ఎలా ఒక అమ్మాయి తప్పు వలన రాజ్యం ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందనే విషయాల్లో మనము ఇక్కడ సంక్షిప్తంగా రెండు కథలు చెప్తాను. ఒకటేమో కుశనాభుడు. కుశనాభుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయనకు 100 మంది కూతుళ్ళు. 100 మంది కూతుళ్ళు చాలా సౌందర్యవంతులు. ఎవరికి వారు తీసిపోని అందంగా చాలా చక్కగా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఒకరోజు పూల అన్వేషణకై పువ్వులన్నీ ఏరి మాలలుగా కట్టి విష్ణువును అర్చించాలని, ఏదో ఒక వ్రతం చేయాలనే ఉద్దేశంతో ఉద్యానవనానికి వెళ్ళి అనేకమైన పువ్వులన్నీ స్వీకరిస్తూ ఉంటారు. వీళ్ళందరూ గలగలా నవ్వుకుంటూ చక్కగా అక్క చెల్లెళ్ళు, సోదరిమణులందరూ కూడా గుంపుగా అందరూ నడుస్తూ ఆ పువ్వులన్నీ ఏరుకునేటప్పటికీ ఆ చెట్లలోని సందడి పువ్వుల కంటే కూడా మెరిసిపోతున్నట్టు, ఇంకా నారీ వనమా అన్నట్టుగా ఎంతో శోభాయమానంగా వర్ణవర్ణాల పుష్పాలు, అందమైన ఈ ఆడపిల్లలు చూసి అక్కడ ఉన్నటువంటి వాయుదేవుడు ఈ 100 మంది అమ్మాయిలను మోహించి వాళ్ళ అందానికి ముగ్ధుడై, ఓ అమ్మాయిలారా, నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను. నన్ను గిట్ట మీరు వివాహం చేసుకుంటే మీ ఇష్టంతో మీకు దైవత్వాన్ని ఇస్తాను. మీరు మామూలు మానవ కన్యలు కదా, నన్ను వివాహం చేసుకుంటే మీకు దైవత్వాన్ని ఇస్తాము అని అంటాడు. అంటే ఆ 100 మంది కూడా ముక్త కంఠంతో, మా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారమే మేము వరుణ్ణి ఎన్నుకుంటాము, మాకు వరుణ్ణి ఎన్నుకోవాల్సినంత అగత్యం లేదు, అంత స్వతంత్రము లేదు, మా తండ్రి గారు ఎవరిని చెప్పి వివాహం చేసుకోమంటే వారిని మాత్రమే మేము వివాహం చేసుకుంటాము, అన్నిలో మేము కన్నెత్తిన చూడమని తలవాల్చుకొని చెప్తారు. అందరూ ఏకకంఠంతో అది చెప్పేటప్పటికీ వాయుదేవుడికి చాలా కోపం వస్తుంది. వచ్చేసి నాలాంటి సుందరుణ్ణి, నాలాంటి అందమైన వాడినే మీరు ధిక్కరిస్తారా, మీ అందరిలో నుండి వాయువుని తీసివేస్తానని వాళ్ళలోని చలనాన్ని అంతా తీసేస్తాడు. అప్పటికి వాళ్ళందరూ కూడా ఆ 100 మంది అమ్మాయిలు నేల మీద కుప్ప కూలిపోయి కాళ్ళు చేతులు ఏవి పనిచేయకుండా అంగవైకల్యాలైపోయి నేల మీద పారడిపోతారు. ఏంటి ఇంతసేపు నుండి పిల్లలు వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదని ఆ రాజుగారు బాధపడుతుంటారు. వాళ్ళు ఎంతో అతి కష్టం మీద పాక్కుంటూ దేక్కుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడే అంతఃపురం వరకు వెళ్తారు. ఆ కూతుళ్ళ యొక్క దుస్థితిని చూసి కుశనాభుడు చాలా బాధపడతాడు. ఏంటమ్మా ఏమైంది, ఒక్కసారి ఇంతమంది మీ అందరికీ ఇటువంటి దుస్థితి ఎలా కలిగింది అంటే, అప్పుడు కళ్ళనీళ్ళ పర్యంతమైన ఆ రాజకుమార్తెలు, తండ్రి ఇట్లా వాయుదేవుడు మమ్మల్ని అందరినీ వివాహం చేసుకుంటా అన్నాడు, మా వివాహం బాధ్యత మా తండ్రి గారిది, మా తండ్రి చెప్పిన వరుణ్ణి మాత్రమే మేము చేసుకుంటాము అని చెప్పి వెంటనే ఆయన కోపించి ఇలా శపించాడు, మేమందరం కూడా అంగవైకల్యంతో బాధపడుతున్నామని చెప్తాడు అన్నట్టు. అప్పటికి ఆయనకు ఒక స్ఫూర్తికి వస్తుంది, యుక్త వయసు వచ్చిన అమ్మాయిలకు వివాహ యోచన ఇంతవరకు నేను చేయకపోతుంది. ఆయన చాలా రాజఋషి, ఆయన వాయుదేవుని కోపగించలేదు. అన్యోపదేశంగా నాకు అమ్మాయిల వివాహాన్ని జ్ఞప్తికి తెచ్చాడు, స్మరణకు తెచ్చాడు అని వెంటనే ఒక మంచి వరుణ్ణి చూడాలి, తన 100 మంది కూతుళ్లకు ఒకటే వరుణ్ణి చూడాలని ఆయన వెంటనే
వరాన్వేషణకై బయలుదేరుతాడు. ఎవరైతే నా కూతుళ్ళ అందానికి, నా కూతుళ్ళ మనస్తత్వానికి ఎంత క్రమశిక్షణగా నా పిల్లలు పెరిగారు అని అందుకు తన కూతుళ్ళని చూసుకొని గర్వపడుతుంటాడు. ఎవరైనా దైవత్వాన్ని ధిక్కరించారు, దైవత్వాన్ని ఇస్తా అంటే ఏ అమ్మాయినా నగలు ఆభరణాలు చక్కగా విమానాల్లో పుష్పక విమానాల్లో తిరగడము మానవులందరికంటే గొప్ప స్థానంలో ఉండేటువంటి దివ్య పదవిని కూడా తన తండ్రి మాట కోసం వాళ్ళు తిరస్కరించారు. తండ్రి అంటే వాళ్ళకి ఎంత గౌరవ అభిమానాలు ఉన్నాయి. అలాగే వరుణి అన్వేషణ అనేది, వరుణి చూపించడం అనేది తండ్రి బాధ్యత అని నా కూతుళ్ళు ఎంతగా సమర్థించారు అని చాలా తన కూతుళ్ళ యొక్క సంస్కారానికి సంతసించిన వాడై అనేక విధాలుగా అన్ని దేశాల నుంచి రాజకుమారులను రాజ ఋషులను రాజకుమారుల యొక్క వివరాలు తెప్పించుకొని వెతుకుతుంటాడు. అప్పుడు ఆయన యదువంశానికి సంబంధించిన వాడైన ఇక్ష్వాక వంశంతో చాలా అనుసంధానమైనటువంటి బ్రహ్మదత్తుడు అనే ఒక చాలా అందమైన ఒక రాజయోగి ఉన్నాడు అక్కడ. అతన్ని దగ్గరికి వెళ్ళి వేడుకుంటాడు. జరిగిన కథ అంతా కూడా చెప్తాడు. నా కూతుళ్ళు మొత్తం మంది కూడా అంగవైకల్యులు, ప్రస్తుతానికి ఆ శాపవచనాలు ఉన్నారు. ఇప్పుడేమో అలా కాళ్ళు చేతులు లేని అమ్మాయిలని పెళ్ళి ఎందుకు చేసుకుంటామని ఏ వరుడు ఒప్పుకోడు కూడా. అటువంటి అంగవైకల్యాలను అందులో 100 మందిని నేను వివాహం చేసుకోవడం ఏమిటి అనకుండా బ్రహ్మదత్తుడు యోగ దృష్టితో చూసుకొని నేను తప్పకుండా వివాహం చేసుకుంటాను అని చెప్తాడన్నట్టు. ఆయన తపస్సిద్ధి అనే ఎన్ని రకాల రాజరికాన్ని ఉన్నా కూడా ఒక రాజకుమారుడు అయినా కూడా ఎంతో ఏకాగ్రతతో తపోబలంతో బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతాడు. ఆయన వచ్చి తప్పకుండా వివాహం చేసుకుంటా అంటాడు. ఒక సుముహూర్తంలో వివాహాన్ని నిర్ణయిస్తారు. ఆయన అందరినీ వివాహం చేసుకున్నాక పాణిగ్రహణం, వివాహంలో ముఖ్యమైన ఘట్టం పాణిగ్రహణం. ఎవరెవరి చేత పాణిగ్రహణం చేస్తున్నాడో పెద్ద కుమార్తె దగ్గర నుంచి మొదలు పెడతాడు. ఎవరెవరి చేత ఆయన పాణిగ్రహణం చేస్తున్నాడో ఆ అమ్మాయి వెంటనే సర్వాంగ సుందరంగా దివ్యాభరణాలంకృతమై సుందరంగా ఒక దేవకన్యలాగా వెలిగిపోతుంది ఈ బ్రహ్మదత్తుని స్పర్శ వలన. అలాగా 100 మంది అమ్మాయిలు తిరిగి తమ పూర్వ ఆరోగ్యాన్ని అందాన్ని సంతరించుకుంటారు. అలాగా ఒక బ్రహ్మ తేజస్సు వాయు శాపాన్ని కూడా నివారించగలిగిందని మనకు ఇందులో అన్యోపదేశంగా ఏం చెప్తున్నారు. ఏ అమ్మాయి కూడా ఇంకా వాయుదేవుడితో ఈ అమ్మాయిలు పలుకుతున్నప్పుడు అంటారు, భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఏ అమ్మాయి కూడా తన వరుణ్ణి తాను సొంతంగా ఏరుకునే దురదృష్టం ఏ అమ్మాయికి కలగకూడదని ముక్త కంఠంతో అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఆనాటి కాలంలో నుంచి నేటి కాలం వరకు వరుని ఎన్నుకోవడం అనేది తన తండ్రి గారి బాధ్యత. స్త్రీని అప్పుడు ఒక వస్తువుకనే చూశారు. ఈమెకు అజ్ఞానంతో వరుని ఎన్నికలో లోపాలు ఉండవచ్చు, అనేకమైన బాధలు పడవచ్చు. తండ్రి అయితే తన అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఏమీ కావాలో, ఏమీ అవసరాలో, ఆమె మనస్తత్వం ఎటువంటిదో, ఆమెకు తగిన వరుడు ఎలా ఉండాలో బాగా చక్కగా నిర్ణయించి తల్లిదండ్రులు వివాహం చేస్తారు. అందుకని అప్పటి వివాహాలు 100 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పటిలాగా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాళ్ళని ఒక ఆకర్షణ ఇప్పటిది ప్రేమ కాదు, ఎన్నుకోవడంలో లోపాలు. దానివల్ల ఇప్పటి కాలం నాటి అమ్మాయిలు చాలామంది కూడా ఎంతగా బాధపడుతున్నారు. కొన్ని విషయాల్లో ధనానికే ప్రాధాన్యతమిస్తూ అలాగా వివాహాలు చేసుకోవడం వలన అనేకమైన ఇక్కట్లకు గురవుతున్నారని మనకి ఈ కథ చెప్తుంది. ఇది కుశనాభుని యొక్క బ్రహ్మదత్తుని తల్లి ఏం చెప్తుంది, కుశనాభుని 1000 నెలల పొగుడుతుంది. మీ అమ్మాయిలు ఇలాగా చెప్పారు, తండ్రి మాటను మేము జవదాటమని చెప్పారంటే మీరు ఎంత క్రమశిక్షణగా పెంచారు, నీ పెంపకం చాలా గొప్పది అని వియ్యంకురాలు బ్రహ్మదత్తుని యొక్క తల్లి చెప్తుంది అన్నట్టు. చాలా ప్రశంసిస్తుంది. ఒక అమ్మాయి అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తుందంటే ఆ అమ్మాయి తప్పు కాదు, ఆ అమ్మాయి పెంపకంలో తప్పు, వాళ్ళ తల్లిదండ్రుల తప్పు. ఒక అమ్మాయి చాలా మంచిగా సంస్కారోపేతంగా సమాధానం ఇచ్చి చక్కగా సంస్కారంగా ఉంది అంటే ఆ అమ్మాయి తల్లిదండ్రుల గొప్పతనము, వారి పెంపకంలో ఆమె చక్కగా రాణించగలిగింది. ఉంటే అలాంటి అమ్మాయిలు ఉండాలి. నా అదృష్టం కొద్దీ మా బ్రహ్మదత్తుడికి నీలాంటి పెంపకంలో తయారైనటువంటి చక్కటి అమ్మాయిలు దొరికారు అని సంతోషపడుతుంటే, ఆయన రాజర్షి కదా, ఆయన ఏమంటే నేను 100 మంది అమ్మాయిలను నేను మీకు ఇచ్చాను, మరి నాకు ఒక పుత్ర సంతానాన్న అప్పుడు 60 సంవత్సరాలు 100 సంవత్సరాలకు కూడా పిల్లలను ఎలా కన్నారంటే తపశ్సిద్ధితోని కన్నారు. అంటే అప్పుడు
ఆ కుశనాభుడికి గాది అనే ఒక కుమారుడు కలుగుతాడు. ఆ గాది కుమారుడే మన విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడేవాడు మన రామచంద్రునికి గురువుగారు, అస్త్ర విద్యలు నేర్పించిన గురువుగారు. అంటే మనకు రామాయణంలో ఇలాగా తాత ముత్తాతల పరంపరగా ఉండేటువంటి ఋషులు మునులు మనకు ఎంతోమంది తరసపడ్డారు. ఇదొక కథ.